ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వద్దనే వాళ్ల సంఖ్య బీజేపీలోనే పెరిగిపోతోంది. నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిని చేయాలనే డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా మోదీ వద్దనే వాళ్ల జాబితాలో మరో కీలక బీజేపీ నేత చేరారు. ఆయన బెంగాల్ బీజేపీ చీఫ్. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మోదీ కన్నా ప్రధాని పదవికి మమతా బెనర్జీ బెటర్ అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు. మమతా బెనర్జీ సమర్థవంతమైన ప్రధాని అవుతారనడంలో సందేహం లేదంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్ నుంచి ప్రధాని పదవికి ఛాన్స్ అంటూ వస్తే ఆ పదవి చేపట్టేందుకు మమత తగిన నేత అని ఆయన అన్నారు. ఆమె కూడా ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఈ విషయంలో బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నానని అన్నారు. ఆమె ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుందని కూడా సూచించారు. బెంగాల్ నుంచి తొలిసారి ప్రధాని అయ్యే అవకాశం జ్యోతి బసుకు వచ్చినప్పటికీ అప్పట్లో సిపిఎం పార్టీ అనుమతించలేదు. అయితే ఇప్పుడు బెంగాల్ నుంచి పీఎంగా ఎంపిక చేయాల్సొస్తే మమత బెస్ట్ ఛాన్స్ అని అన్నారు. మమతా బెనర్జీ 64వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు సైతం తెలిపారు. సొంత పార్టీ నుంచి అయితే ప్రధాని పదవికి ఎవరు బెస్ట్ ఛాన్స్ అనుకుంటున్నారని అడిగినప్పుడు ప్రస్తుతానికైతే పీఎం రేసులో మమతా ముందున్నారని ఘోష్ సమాధానమిచ్చారు. దాంతో మోదీ అండ్ గ్యాంగ్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది. మోదీపై ఒక్కొక్కరుగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియక బీజేపీ అగ్రనేతలు మండిపడిపోతున్నారు. ఇది మొత్తం ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందన్న అభిప్రాయానికి వస్తున్నారు. కానీ ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎన్నికలకు ముందే మోదీని తప్పించి ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనన్నట్లుగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.